కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టుల చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జర్నలిస్టులకు వేజ్ బోర్డు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. భద్రత కల్పించాలి, చట్టాలను తక్షణమే అమలు చేయాలి. చేసిన చట్టాలను వేడి బోర్డులను జర్నలిస్టు ఉద్యోగ భద్రత జర్నలిస్ట్ యూనియన్లు చాలా సంవత్సరాలుగా పోరాడి 155 చట్టం 158 చట్టాలు 2 చట్టాలను మన కోసం తీసుకొచ్చింది. ఆ 2 చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. అందులో 155 చట్టం ఏమిటంటే ఉద్యోగుల భద్రత నైపుణ్యాల కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని మనం యాక్చువల్ ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ మధ్య పోరాటం చేస్తే ఉద్యోగ భద్రత కల్పించకపోగా గవర్నమెంట్ ఆ చట్టాలను తీసేయడం అనేది చాలా దారుణమైన చర్య. దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఖండిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నారు. ఆ చట్టాలను రెండింటినీ కూడా పునరుద్ధరించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఇక 155 చట్టం ఏంటంటే జర్నలిస్టులు వేజ్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా కాలంగా మనం ఫైట్ చేస్తే వేజ్ బోర్డులను ఏర్పాటు చేయకపోగా ఉన్న చట్టాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ జర్నలిస్టులకి ఉద్యోగ భద్రత కల్పించడం, పెన్షన్ సదుపాయం కల్పించడం చేసింది. అలాగే దానికోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏంటంటే రద్దు చేయడం దారుణమైన చర్య. దీన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరిగింది. అలాగే వచ్చే నెల జూలై 9న ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిసి దేశవ్యాప్తంగా ఈ జర్నలిస్టు చట్టాల గురించి ఏమైతే రద్దు చేసిన 44 చట్టాల మీద కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. ఈ 2 చట్టాలను పునరుద్ధరించేదాకా జర్నలిస్టుల పోరాటం ఆగదని చెప్తున్నాను. జై హింద్. ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా సరే జర్నలిస్టుల సమస్యలు అయితే పరిష్కారం కావట్లేదు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరి 44 చట్టాలను రద్దు చేసింది. అందులో భాగంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి 2 చట్టాలు కూడా రద్దు చేయడం జరిగింది. దీంతో జర్నలిస్టులు మరింత సమస్యల వలయంలో చిక్కుకుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ సందర్భంగా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కలిసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లిలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేమందరం కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. తక్షణమే రద్దు చేసినటువంటి ఆ చట్టాలను పునరుద్ధరించాలి. అంతేకాకుండా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కార్మిక విద్రోహ చర్యలకు పాల్పడుతుంది. ఇందులో భాగంగానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేకమైన చట్టాలని రద్దు చేసింది. అందులో భాగంగా 44 కార్మిక చట్టాలు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలు 44 చట్టాలని రద్దు చేసి 4 చట్టాలుగా దాన్ని చేసిందనమాట. ఇది చాలా హేయమైన చర్య. దీన్ని మాత్రం కార్మిక సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కూడా చేపడుతున్నాయి. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేయడం కానీ, అలాగే అక్కడ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఒక్కసారిగా 6000 మందిని తొలగించడం కానీ ఇది చాలా ద్రోహం. అలాగే జర్నలిస్టులకు ఎప్పటి నుంచో సాధించుకున్న చట్టాలు 44 చట్టాల్లో ఈ 2 చట్టాలు ఉద్యోగ భద్రత కల్పించడం ఒకటి, అలాగే వేతన బోర్డు అమలు చేయాలని చెప్పేసి ఆ 2 చట్టాలను కూడా ఎప్పటి నుంచో మనం డిమాండ్ చేస్తున్నాం, అమలు చేస్తున్నాం, జరుగుతున్నాయి. దాన్ని కూడా కేంద్రం రద్దు చేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని తక్షణమే కేంద్రం పునరాలోచించి ఈ చట్టాలను మళ్ళా తిరిగి పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాడులను
ఖండించాలి ఖండించాలి ఖండించాలి